అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. రోజుకొక ఘటన చేయాల్సి వస్తూ ఉంది. అసలు మనుషులు ప్రాణాలు తీయాలంటే అసలు మనసు ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇందాకే నేను ఒక వీడియో చేశాను, మరో ఘటన ఇప్పటికీ లైవ్ రన్ అవుతా ఉంది. సో ఆ ఘటన చూస్తే నలుగురు మహిళలను విచక్ష రహితంగా గొడ్డలితో నరికేశాడు. అది ఎవరో కాదు, సొంత బంధువులైనటువంటి అబ్బాయి. 25 ఏళ్ళ అబ్బాయి వయసు. అబ్బాయి పేరు వివేక్. రక్త సంబంధాల కంటే ఆస్తి పాస్తులే ఎక్కువ అనుకున్నాడో ఏమో ఆ అబ్బాయి. మేనత్తను కూడా చూడకుండా విచక్ష రహితంగా గొడ్డలతో నరికేశాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సో ఈ ఘటన చూసుకుంటే ఆస్తి పాస్తుల విషయంలోనే సొంత మేనత్తను కూడా చూడకుండా గొడ్డలతో నరికేశాడు. ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ. కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి పిలిపించి ఊరి పెద్దలు వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో క్షణికావేశంలో వివేక్ అనే వ్యక్తి వెనకాల నుంచి గొడ్డలి తీసి సొంత మేనత్తను అతి దారుణంగా తలకాయ మీద కొట్టేశాడు. అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో భయపడి అందరూ కూడా పారిపోయే ప్రయత్నం చేశారు. అక్కడ ఆవిడ పేరు జులుగులమ్మ. సో ఆవిడ అక్కడికక్కడే కూడా మృతి చెందారు. అక్కడ గొడ్డలతో నరికే సమయంలో కాపాడబోయిన ముగ్గురి మహిళల పైన కూడా విచక్ష రహితంగా కూడా గొడ్డలతో నరికేశాడు. సో చుక్కమ్మ, ఉషశ్రీ, అదేవిధంగా ధనలక్ష్మి, వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా. సో చుక్కమ్మను హాస్పిటల్కి తరలించారు. ఆ ముగ్గురిని కూడా హాస్పిటల్కి తరలించారు. ఫస్ట్ చుక్కమ్మ చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది. సో ఇంకా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికీ హాస్పిటల్లో కండిషన్ చెప్పలేని స్థితిలో ఉంది. సో ఈ పోలీస్ విచారణ కొనసాగిస్తే ఈ ఆస్తుల తగాదాల వల్ల ఈ ప్రాణాలు తీయడం జరిగిందంటూ కూడా క్లియర్గా పోలీసులు చెప్పడం జరిగింది. అంటే ఇంకా విచారణ కూడా కొనసాగుతూ ఉంది. దీని వెనక ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ఉండి చేయించారా అని కూడా. ఇప్పటికీ బయట చూసుకుంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో సొంత మేనత్తనే చంపేస్తున్నాడు అంటే 25 ఏళ్ళ వివేక్ అనే అబ్బాయి. సో అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. సో ఆస్తిపాస్తులకి పెద్దవాళ్ళకే లేనిది 25 ఏళ్ళ వయసున్న అబ్బాయికి మైండ్లో వస్తూ ఉందంటే అసలు ఏంటి? ఇది నిజంగానే ఆస్తి గొడవలా, లేదంటే పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఇంట్లో సమస్యలు ఏదన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఆస్తి గొడవలు అని చెప్పి బయట వచ్చింది. ఆస్తి గొడవలకి నలుగురి ప్రాణాలు తీయాలనే మనసు ఎలా వచ్చింది? నలుగురి ప్రాణాలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు. జులుగులమ్మ, చుక్కమ్మ, ఉషశ్రీ, ధనలక్ష్మి, ఈ నలుగురి ప్రాణాలు తీయాలంటే అంటే కూర్చుందాం రా, మాట్లాడదాం, పెద్దవాళ్ళందరూ కూడా మాట్లాడదాం రండి అని చెప్పి ఒక అరేంజ్మెంట్ చేస్తే గొడ్డలు తీసుకెళ్ళాడు వెనక. ఎవ్వరు అక్కడ మాట్లాడడానికి వస్తే గొడ్డలు తీసుకెళ్ళి నరికాడంటే ఎంత కసి ఉండాలి? పాత కక్షలు ఎంత కసి ఉండాలి? ఎంత ఇబ్బందులు జరుగుండాలి? ఎంత ఇబ్బంది జరిగినా చంపేంత ధైర్యం వస్తూ ఉంది అంటే అసలు ఏంటి? అబ్బాయి చదువుకున్న వ్యక్త, ఇంకేదన్నా బర్రెలు మేపుతా ఉన్నాడా? చదువుకున్న అబ్బాయికి చంపాలనే కోరిక వస్తూ ఉందంటే అసలు ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది. సైకోపాత ఏమన్నా? అసలు ఆస్తి తగాదాలు ఇంట్లో వాళ్ళకే లేనిది మేనత్త, సొంత మేనత్త, ఆవిడని చంపాల్సినంత అవసరం ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు, కాపాడాల్సిన ముగ్గురిని కూడా చంపేశాడు. ఇందాకే నేను కూడా వీడియో చేయడం జరిగింది ఒక ఇష్యూస్ మీద. మళ్ళీ ఇదొక ఇష్యూ, ఈ నలుగురిని చంపేయడం. అసలు చంపేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఘటన చూసి ఊరంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఆ ఊరు దగ్గర, ఆ చుట్టుపక్కల పరిసరాలకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఒక్కొక్కరికి. అక్కడ వాళ్ళ ఊరు వాళ్ళతో కూడా మాట్లాడితే అదే అంటున్నారు. అసలు మేమే ఊహించలేదు, మాతో సరదాగా ఆడుకుంటా, పాడుకుంటా, క్రికెట్ ఆడుకుంటా, వాలీబాల్ ఆడుకుంటా సరదాగా ఉండేటోడు ఇంత దారుణానికి ఓడిగడతాడా అని చెప్పి మాకే తెలియదు. సో ఇప్పుడు అబ్బాయితో మాట్లాడాలన్నా నాకు భయంగా ఉంది. సో అసలు ఇంత దారుణం జరుగుతుందని ఊర్లో అసలు ఈ మీటింగ్ పెట్టే వాళ్ళమే కాదు. సో పోలీస్ స్టేషన్లోనో, హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో ఇట్లా చూసుకునే వాళ్ళం కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడతా ఉన్నారు. ఇప్పుడు కన్న తండ్రి, కన్న తల్లి కూడా భయపడతా ఉన్నారు ఇప్పుడు అబ్బాయిని చూసి. ఎక్కడన్నా జరిగిందా ఈ చరిత్రలో? ఎక్కడన్నా ఉందా? కన్న తల్లిదండ్రులు పిల్లలకి భయపడేది ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు అబ్బాయిని అరెస్ట్ చేశారు. 25 ఏళ్ళ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టి చేస్తున్నారంటే వాడు వయసు ఏంటి? ఇప్పుడు వాడు భవిష్యత్ ఏంటి? ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, అబ్బాయి బయట రాకూడదు, బయట వస్తే మాకు భయంగా ఉంది, అబ్బాయి బయట వస్తే ఇంకా ఏమేమి చేయబోతాడో అని కూడా మాకే భయంగా ఉంది అంటున్నారు. చూడండి, మానవత్వం మంట కలిసిపోతూ ఉంది. డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులు చేస్తూ ఉన్నారంటే డబ్బుకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వట్లేదు. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా దీని గురించి కింద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు డబ్బు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా అంటే ఈ సమాజంలో డబ్బే ముఖ్యం అంటున్నారు చాలామంది.
ఆ డబ్బు ఉంటేనే మనుషులు అంటున్నారు. నేనైతే అలా అనుకోను, మనుషులే ముఖ్యం అంటాను నేను. సో డబ్బు మైండెడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలే వస్తాయి అనుకుంటాను నేను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.